మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ బిడ్డలమైన మమ్మలను సజీవ లెక్కల్లో దాచి నీ అపారమైన కృపలో భద్రపరిచి తండ్రి, లోకమంతా నాయన పండుగ ఆనందములో లోకముతో ఆనందిస్తున్న నీ బిడ్డలైనా సైతము, నీ బిడ్డలు సైతము లోకంతో ఆనందిస్తూ లోకములో తండ్రి సంతోషిస్తున్నా నాయన. లోకం నుంచి వెళ్ళి మమ్మల్ని ప్రత్యేకపరచుకొని నీ కుమారుడు క్రీస్తు రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు గనుక తండ్రి, లోకానికి వేరుగా నీకు దగ్గరగా జీవించేటి భాగ్యం మాకు దయచేయండి. ఈ లోకపు పాపములో మేము పడిపోకుండా నీ పరిశుద్ధ లేఖనాల వెలుగులో మా జీవితాలు కట్టుకోవడానికి ఇచ్చిన ఈ తరుణానికై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్షేమంగా తండ్రి రెండో దినంలోనికి మమ్మల్ని నడిపించినందుకై నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. విలువైన సంగతులు తండ్రి మాట్లాడబోతుండగా నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ, వినబోతున్న నీ పిల్లలకు తండ్రి వినగల చెవును గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ క్రీస్తులో శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది. మనం నిన్న ఆపింది యోబు గ్రంథము 29వ అధ్యాయంలో మనం ఆపినాం, అంతే కదా. 29వ అధ్యాయంలో మనం రాత్రి ఆపినాం. మరి రెండో రోజులోనికి దేవుడు క్షేమంగా నడిపించినందుకు అంశం ఏంటి? ఏం అంశం చెప్పినా నేను రాత్రి? అవమానాలకు కృంగి అపవాదికి చోటీయకుడి. అవమానాలకు కృంగి అపవాదికి చోటీకేయడని మొదటి భాగంగా మనం మాట్లాడుకున్నాం. అలాగనే ఈరోజు కూడా దాని నుంచి వెళ్ళి స్టార్ట్ చేసుకుందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయం చూడండి. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు ఆయన. అవమానాలు అన్నీ వచ్చినాయి, కానీ ఆయన ఉన్న పూర్వస్థితి చెప్తున్నాడు. యోబు గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, చూడండి. పట్టణపు గుమ్మమునకును, పట్టణంలోకి వెళ్తుండట. ఎప్పుడు ఆరోగ్యంగా మంచిగా ఉన్నప్పుడు, శోధన లేనప్పుడు, చాలా బాగున్నప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఏమైపోయారట? పట్టణపు గుమ్మంలో ఉన్న ఆయన వెళ్ళినప్పుడు రాజవీధులలో, చూడండి, రాజవీధులలో నా పీఠము సిద్ధపరిచినప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలవబడిరి, అధికారులు మాట్లాడడం మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి, ప్రధానులు మాట్లాడక ఊరికే ఉండిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను, నా సంగతి చెవినబడిన ప్రతివాడును నన్ను అదృష్టవంతుడు అని ఎంచిరి. ఎంచాను. మీరు గమనించండి. మన దగ్గరకు వస్తే అంత బాగానే ఉంటుందండి. మనం బాగున్నప్పుడు అంత బాగానే ఉంటుంది. మనం ఎవరి కష్టాల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళాలి. అంత బాగున్నప్పుడు మనం వెళ్ళే అవసరం లేదు. కానీ బాగా లేనప్పుడు వెళ్ళిన వారే అసలైన వారు. అంత బాగున్నప్పుడు వెళ్తారు. ఏమాత్రం మనకి తిరకాసు అయిపోయింది అనుకో, అడ్డం పడ్డది అనుకో, ఇంటికి రారు. అమ్మ పోతేమన్నా ఏ వాళ్ళు చెప్తుంది ఏమన్నా అడుగుతారేమని చాటు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అవునా లేదా? లోకంలో జరుగుతున్నది అంతా. మంచుకున్నప్పుడు మాత్రం ఉంగిము దండాలు పెట్టి నువ్వు ఇంత నువ్వు అంతా నీ పొగడతలతో కురిపించేసి మనుషులను మాయ చేస్తారు. ఏమాత్రం మనది ఏమైనా సరే మన జీవితం కొంచెం తిరగబడింది అనుకోండి, అవమానాలు, ఎగతాళులు, చిన్న చూపు చూస్తారు. అదే మాట యోబు గారి జీవితంలో ఎదురైంది. మీరు గమనించండి. 30వ అధ్యాయం చూడండి. వంగి దండాలు పెట్టి అన్నీ చేసిన వాళ్ళు 30వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇప్పుడైతే చూడండి, నాకంటే తక్కువ వయసు గలవారు ఎవరినట? వంగిదండాలు పెట్టిన వాళ్ళు, ఎవరు దాచుకున్నాడు, అధిపతులు కూడా నోటి మీద మూతి మీద అంటే నోటి మీద చేసుకున్న వాళ్ళు సైతం ఇప్పుడు ఏమంటారు? అందరూ మాట్లాడడానికి అవకాశం ఉంది. అంటే ధనము, ఆరోగ్యము, బలం ఉంటే అందరు భయపడతారు. నీకు ఆరోగ్యం పోయి ధనం పోతే ఒక్కరు రాడు, కానీ దేవుడు మాత్రం నీతోనే ఉంటాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అన్ని పోయినా కూడా లోకం పోతుంది నీ నుంచి వెళ్ళి. లోకం నీ దగ్గర రాదు, కానీ దేవుడు నీ దగ్గరకు వస్తాడు. అన్నీ ఉంటే నీలో గర్వం ఉంటుంది, దేవుడు దూరం అయిపోతాడు, లోకానికి దగ్గర అయిపోతాం. లోకం నిన్ను పొగుడుతుంది, లోకం నీకు భజన చేస్తుంది. మీరు గమనించిరా? తక్కువ వయసు వాళ్ళు, తక్కువ వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు ఏమొచ్చి అంటారు? ఆయన ఎగతాళి చేసేంత అవుతారా అండి?
ఎవ్వరు లేచి సైతం దాక్కున్నారు, ముసలి వాళ్ళు సైతం లేచి గౌరవం ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా అయ్యా ఇదిగా ఉన్న వాళ్ళు ఆయన మాటలు వింటుంటే గుత్తుల్లాగా నోరు తెరుచుకున్నారు, వాళ్ళు గుత్తులుగా పడుతున్నాయని. అంత గొప్పగా ఉన్నవాళ్ళు అధికారులు సైతము వంగి దండాలు పెట్టుకున్న వాళ్ళు సైతము ఆయనకంటే తక్కువ వయసు, అసలు తక్కువ వయసు గలవారు కూడా అతన్ని ఎగతాళి చేస్తున్నారంటే ఎంత తక్కువ వయసు అని, చిన్న వయసు వాళ్ళు. ఆయన బతికే బాగుండదు, పక్కని మాత్రం వేలు పెట్టి చూపిస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, మీరు గమనించండి. అన్నీ బాగున్నప్పుడు ఎవడేమన్నాడండి, మనకి బలం కానీ డబ్బు కానీ హోదా కానీ అవన్నీ లోకంలో చూసినప్పుడు అమ్మో పొయ్యి మనడు పిల్లిలాగా ఉంటారు, ఏమనరు, వంగి దండాలు పెడతారు. అది కాక మా ఆస్తి పోయి ఆరోగ్యం పోయిందనుకో నిన్ను చిన్న చూపు చూస్తారు మొత్తం. ఎవరిని దగ్గర రాడు, ఆయన దగ్గర ఏముందిరా వేస్ట్, ఆయన దగ్గర కూడా వేస్ట్. గౌరవం దేనికి వస్తుంది, దేనితో వస్తుంది మనిషికి, ఏంతో వస్తుంది? డబ్బులు, బలం, ధనం ఇవన్నీ ఉంటే కథ ఏమైపోతుంది? ఆస్తులు, అంతస్తులు, జాగలు, పొలాలు, స్థలాలు. అరే నువ్వు ఎన్ని ఉన్నా సరే నువ్వు తీసుకుపోయేది ఏముండదు, అదే ఆరంలో గొయ్యి అనే తీసి నిన్ను పెడతారు, అంతేనా కదా? ఇవన్నీ నువ్వు చూపించుకోవడానికి ఇక్కడ ఉండి ఇవన్నీ చూపించుకోవడం ఇవన్నీ సంపాదించుకొని నువ్వు పోయేది తీరని నరకానికే. ఉన్నదని ఆశపడకు, ఉన్నదని నువ్వు అతిశయపడకు. అవి జస్ట్ వాడుకొని వదిలేసేటి. నీతోనే ఏమైనా వస్తా? అసలు నువ్వు ఏమైనా తీసుకొచ్చినావా ఈ లోకానికి? ఈ లోకం నుంచి ఏమైనా తీసుకొస్తావా? అవురుగా ఈయన యోగా దిగంబరగా వచ్చిన నేను దిగంబరగానే నేను వెళ్ళిపోతా. ఎంత సత్యం చెప్పిండు. ఒకప్పుడు ఎంత వెలిగిండు యోబు. ఆయన కూడా ఈ డబ్బును బట్టి గర్వించిండు పాపం. ఈయన డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, పనివారిని బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, మందలను బట్టి, ఈ ఒంటెలను బట్టి, గాడిదలను బట్టి, ఎద్దులను బట్టి, గొప్ప పనివారిని బట్టి ఏమన్నా అతిశయించిండా? అయితే శీతలే మనకు కొంచెం ఉందంటే ఆగరు. అది మనిషిని గర్విష్ఠుగా మారుస్తుంది. ధనం ఎంత ఉంటుందో నీ పాదాల కానీ నీ నెత్తికెక్కిందనుకో మనకి ఇక అంతే. ఇక ధనము, దర్పము ఇవన్నీ ఉంటే నెత్తికెక్కిపోద్దండి. అన్నీ ఉన్నప్పుడు వంగి దండాలు పెట్టిన యోబు గారికి. అన్నీ పోయిన తర్వాత తను తక్కువ స్థాయిలో ఉన్నవాడు కూడా వచ్చి ఏమంటాడు, ఏమైపోయి ఎట్లా అయిపోయింది నేను బతుకు. ఒకప్పుడు ఈయన పెద్దోడు అనుకున్నాం, మనం ఏదో అనుకున్నాం, అదృష్టవంతుడే అనుకున్నాం. వీడు ఎంత దరిద్రులు లేరా. ఏ నోటిగుంట మంచివాడు, ఏ నోటిగుంట అదృష్టవంతువాడు, ఏ నోటిగుంట గొప్పవాడు అని పొగిడిరో అదే నోళ్ళ ద్వారా ఏమైండు? ఎగతాళి చెయ్యబడినవాడు. మనుషులు అంతేనండి. నిన్ను ఎగతాళి చేయకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడి నువ్వు నీతోనే ఉండే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు. నీకు ఆస్తులు ఉన్నప్పుడు అందరు ఉంటారు, అవి పోయినప్పుడు ఎవడు ఉండడు నీ దగ్గర. ఈ మనుషుల కోసమా నువ్వు బతికేది? దేవుని కోసం బతకరాదు. దేవుని కోసం గొప్పగా బతికే దేవుడే నీ దగ్గరకు చేరుస్తాడు. ఎప్పుడు డబ్బు వచ్చినప్పుడు ఒక రకంగా, డబ్బు లేనప్పుడు ఒక రకంగా, ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం లేని రకం ఒక రకం ఉండకూడదు. ఒకే తీరుగా ఉండాలి. దేవుని మీద ప్రేమ ఏమాత్రము తగ్గకూడదు. తగ్గిందా అండి యోబుకేమన్నా? తగ్గిందా? ఎంత ఉన్నతంగా బ్రతికిన మహా వ్యక్తి. 10వ వచనం చూడండి ఏమంటున్నాడు. వారు నన్ను అసహించుకుందరు, నా యొద్ద నుండి దూరముగా పోబుదురు. నన్ను చూసినప్పుడు ఉమ్మేస్తురాయా నన్ను. ఏమంటున్నాడు? ఉమ్మివేక మానంటే అర్థం ఏంటి? ఉంచుతురు, ముఖం పట్టుకొని డైరెక్ట్. అవమానాలు కుంగిపోయినా, అపవాదికి ఏమైనా చోటిచ్చిండా? తొక్కి పడేసిండు మొత్తం పాదాల కింద. ఎవరు? యోబు. ఆడు ఎన్ని శ్రమలు తీసుకొచ్చి, ఎన్ని ప్రాణ స్నేహితులే, భార్యే, అందరూ మొత్తం ఏ దారి లేదు అన్ని దారులు మూసేసినట్టు ఉక్కిరి బిక్కిరి చేసేసింది యోబును సాతాను. ఏమన్నా భయపడ్డా? ఈ నీతి సూత్రాలు, ఈ బైబిల్ తెరవక చిన్నగా వచ్చిందని దేవుడిని నిందించాం. చిన్నగా ఏదైపోయిందని దేవుడు నాకెందుకు ఇట్లా ఇవన్నీ. మీరు గమనించండి. దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా. ఇవన్నీ కాదు. ఆరోగ్యం పోయినా అదే భక్తి ఉండాలి, అన్నీ వచ్చినా కూడా అదే. భక్తిలో ఎలాంటి మార్పు ఉండకూడదు. నీ భక్తిలో ఎలాంటి మార్పు ఉండడానికి వీల్లేదు. వాళ్ళనే చూస్తాడు దేవుడు. వాళ్ళనే చూస్తాడు. అన్నీ ఉంటే దేవుడా అని కాదు, ఏమి లేకున్నా కూడా దేవుడే అని అనుకోవాలి. ఎందుకంటే ఈ అన్నీ కూడా నువ్వు వదిలేసి ఒకనొక దినాన మరణం పేరుతో ఇవన్నీ వదిలిపెట్టి పోవాలి. ఏది నీది కాదయ్యా నాయన ఈ లోకంలో. అపవాది ఇది నీది, అది నాది, అది నాది, అది నీది, ఇది నీది, ఇది సంపాదించుకో, అది సంపాదించుకో, ఇజ్జయి చావుతో ఇవన్నీ బంధాలు దిగిపోయి అన్నీ ఒక్కనివే పోతాను. బైబిల్ ఎన్నో సత్యాలు చెప్పిండు,
ఎంత యథార్థమైన మంచి మాటలు చెప్పిండు. ఉమ్మి వేయక అసలు ఊకోరట, ఉమ్మి వేస్తారట, అవమానిస్తారట. తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు కూడా. మీరు గమనించారా ఏంది పరిస్థితి? మీరు గమనించండి. దేవునిలో ఉంటే, నువ్వు నిక్కచ్చిగా ఉంటే నీకు అవమానాలు వస్తాయి. యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా నువ్వు ఖచ్చితమైన మాటలు చెప్పినావు అనుకో, ఏమంటారు? ఏంద్ర వీడు ఇలా చెప్తుండు, అవమానిస్తారు. తెలుసా? అవమానిస్తారు. ఏదైనా గట్టిగా నేను మాట్లాడానుకో, నన్ను కూడా అవమానిస్తుంటారు, నేను సంతోషిస్తా. సరే పోనీ, ఎందుకంటే దేవుని మాటలు మనం బతుకున్నందు నెరవేర్స్తే చాలా సంతోషం. ఎప్పుడు వాక్యం వాక్యం అంటారు, వాక్యంలో ఎన్నో ఉన్నాయి. గాయన ఓడి పాటిస్తాడు, ఆయన్ని పాటించకపోతే నీకెందుకు ఇస్తాడు పరలోకము? నీకెందుకు ఇస్తాడు పరలోకం? విలువైన పరలోకం నీ బతుకు సరిగా లేకుండా నేను తీసుకుపోయి పనికి మాలిన తీసుకుపోయి అలా పెట్టుకుంటాడు. అది మార్చుకోవడానికే పనికి మాలిన ప్రతీదీ వ్యర్థమైనవి మొత్తం నీ హృదయం నుంచి తొలగించుకొని పరిశుద్ధంగా నువ్వు బ్రతికితే కదా పరిశుద్ధులు కదా చోటు కదా. పరలోకానికి నమోనే ఈ సంఘం విలువ తెలియక ఒంటరిగా బతికే ప్రయోజనం ఏంటి? సావాసం లేకుంటే ఏంటి? వ్యర్థమైపోవు జీవితాలు. సాతాను శోధనలో పడి మొత్తం కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఇంతకుముందే నరసింహ ఫోన్ చేసి చాలా బాధపడుతుంది. బాబాయ్ పరిస్థితి ఏంది, ఇట్లా అయిపోయిండు. మా తమ్ముడే సుధాకరు, నా తమ్ముడు. మరి కొడుకు ఫోన్కు మొత్తం ఎడిక్ట్ అయిపోయి పిచ్చోడు అయిపోతున్నాడు. వాడు ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాడు. మా తమ్మిని కొడుతున్నాడు, మా మర్దలు కొడుతున్నాడు. వాడు అంటున్నాడు, రాత్రి అంటున్నాడు, అబ్బా బాబాయ్ చెప్పిండు, బాబాయ్తో తిప్పుకున్నాడు, నరేష్ గారు మంచిగా బాగుపడ్డాడు, ఆయనతో లేడు, వాక్యానికి దూరం అయిపోయాడు, ప్రభాస్ గారు లేడు, పవన్ గారు లేడు. ఏంది ఇట్లా అయిపోయారు పిల్లలు? ఇప్పుడు వీళ్ళు ఇట్లా అయిపోతారు. బాధ ఏంది? ఆయన మంచిగా పిల్లలు మహేందర్ కానీ కళ్యాణ్ కానీ వాళ్ళు ఒక బాధ్యతగా వాళ్ళు ఉండి పిల్లలు మంచిగా చేసుకుంటారు. మా పిల్లలు ఏంది మమ్మల్నే కొడుతురు. ఇక అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గర్భాన పుట్టిన పిల్లలే తల్లిదండ్రులు మీకు చేయెత్తిరా అంటే వేస్ట్ కదా. ఎంత బాధ, ఎంత వేదన ఉంటుంది, ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళని కొట్టి కంట్రోల్ చేయలేం, ఆ స్టేజ్ దాటిపోయింది. కొట్టి కంట్రోలు చేయలేం, కొట్టడం తప్పు. మీరు గమనించండి ఎంత బాధ. ఇప్పుడు నా తమ్మునికి ఎంత వేదన ఉంటుంది, తమ్మునే కొట్టినాడు వాడు. ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. ఒకప్పుడు వాడు గంట సేపు ప్రార్థన చేసేది. నా తమ్ముడు సుధాకర్ గంట సేపు ప్రార్థన చేసేది వాడు. మీరు గమనించండి, దేవుణ్ణి వదిలిపెట్టిన తర్వాత ఎన్ని శోధనలు, ఎంత ఇబ్బందులు అయిపోతున్నాయి మీరు గమనించండి. అదే కంటిన్యూగా ఉంటే మన జీవితం ధన్యం ఉండి మంచిగా. మీరు గమనించండి ఎంత ప్రాబ్లం అవుతుంది ఎరికైనా. పిల్లలు మొత్తం చెప్పినట్టు వింటారు. మా అన్నకు పెద్ద శోకం అయిపోతుంది. ఆయనకు పెద్దోడు ఒక్కడే కరెక్ట్గా దేవుని వాక్యం నుండి బాధ్యతగా మంచిగా డ్యూటీ చేసుకుంటూ వేరే స్నేహితులు లేకుండా దేవుణ్ణే స్నేహితుడిగా మలుచుకొని చక్కగా వాడు కొనసాగుతూ 15 పాటలు రాసిన వాడు. దేవుని గురించి 15 పాటలు రాసి చక్కని భార్య భర్త ఎలా ఉండాలి, భర్తే యజమాని భార్యే సాకారి అన్న పాట, యజమాని మంచి పాటలు రాసిన వాడు. వివాహ బంధం అని, ఆ దేవునికి ఎలా ఉండాలని, దేవునితో సావాసం కలిగి ఉన్న వాళ్ళు లోకానికి వేరే ఏది ఉండదండి. మంచిగా ఉంటుంది, ఆనందం ఉంటుంది. లోకం కలిసిపోతే ఏంటి? మా అన్నకు కానీ మా వదినకు కానీ ఒక బాధ. ఎందుకంటే పిల్లలు వింటలేరు, బాధ. చెప్పండి ఎందుకు? ఇవన్నీ ఎందుకు అయిపోతున్నాయి? దేవుని మాటలు లేకనే పిల్లలు ఇదైపోతారు. ఎగతాళిగా అపహాసకులు ఎందుకు వస్తారు? ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడే కథ వాడు మాతో వచ్చేది. సిద్దిపేట మీటింగ్లోకి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు ఉన్నాయి. చిన్నగా ఉన్నారు మహేందర్ కానీ కళ్యాణ్ కానీ నరేష్ కానీ. ఇద్దరు సమానంగానే హైట్ ఉంటారు. ఇద్దరు వాడి వీనికి సంవత్సరంన్నర తేడా ఉంటుంది. నరేష్కు మహేందర్కు హైట్ మాత్రం ఇద్దరు కొంచెం ఎదిగినే ఉంటారు. కానీ వాడు చక్కగా దేవునిలో ఎదిగిండు. ఇప్పుడు అంటారు అంటే మనకు బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గర మనం ఫస్టే పునాది ఏమి చేయాలి? పిల్లలకు దేవుని మాటలు నేర్పించాలి. ఇక వస్తా అని చెప్పిన వెళ్ళాలి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్న వాళ్ళు, అయ్యో ఏదైనా ఆదరించే మాట చెప్పేవాళ్ళు కావాలని ఎదురు చూస్తారు. ఇప్పుడు పోయి వాక్యం చెప్పాలి వాళ్ళకు. వెళ్తా. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆనందం ఉన్నప్పుడు దేవుడు అర్థం కాదు. ఏమంటారుగా, తట్టు తలిగితేనే కట్టు కడతాం అంటారు కదా, తడిస్తేనే గుడిసె కప్పుకుంటారు అన్నట్టు ఉంటుంది. అన్ని సామెతలు, అది నిజం. పెద్దవాళ్ళు చెప్పింది ఏదైనా సరే. అన్నీ అయిపోయిన తర్వాత అయ్యో మా పిల్లలంటే ఎట్లా ఏమైపోతారు? పిల్లలు లేని వాళ్ళకు ఒక బాధ, పిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లడే తిరిగి కొడుతుంటే నువ్వు నన్ను ఎందుకు కన్నావు అని ప్రశ్నిస్తుంటే ఎంత బాధ ఉంటుందో ఒక తల్లికి ఒక తండ్రికి, ఎంత వేదన. వాళ్ళని చూసి పుట్టినప్పుడు అలాగంగా మురిచిపోయారు, చాలా సంతోషంగా ఉన్నారు, చక్కగా ఇదిగా ఉన్నారు. పెరిగి పెద్ద అవుతుంటే భయం, వీడు ఏం చేస్తాడో అవసరం అనుకో మిమ్మల్నే చంపుతా అన్న పరిస్థితికి వెళ్ళిపోతుంది. అంటే ఏం చేయాలి వాళ్ళు చెప్పండి? ఒక తల్లికి ఒక తండ్రికి అంతకంటే గర్భశోకం ఇంకోటి ఉండదండి. అందుకనే యేసుక్రీస్తు ఏమంటారికేనా, అరే బాబు కనని తల్లులే తండ్రులు, గొడ్రాలే ధన్యులు, పాలియని సైన్యములే ధన్యములను చెప్పుకునే కాలము
అరే ఎందుకు అన్నరా వీళ్ళను అన్న బాధ వస్తుంది. నిజం, యథార్థం. అంత బాధ తల్లిదండ్రుల మీదకి ఏమవుతా? 9 మాసాలు తల్లి కని మోసి కని పెంచి తండ్రి కష్టపడి మీకోసమే వాళ్ళు కడుపు కట్టుకొని అన్ని రకాలుగా నిన్ను ప్రయోజకులను చెప్తున్నాయి. తల్లిదండ్రులు ప్రశ్నించి తల్లిదండ్రులను ఎదురు తిరిగి నువ్వు కొడుతున్నావు అంటే నువ్వు ఏంటి అసలు? నీ వల్ల ఏం ఇది? మీరు ఇప్పుడే ఇది అంటే రేపు ఎట్లా? ఫ్యూచర్ మొత్తం చూపిస్తున్నారు మొత్తం. మీరు గమనించండి, నేను అప్పుడే చెప్పిన ఫోను ఇవ్వకండ్రా నాయన, ఫోనుకు ఎడిక్ట్ అయిపోయారంటే చంపడానికి కూడా వెళ్తారా వాళ్ళు. భయంకరమైన పరిస్థితి. అంటే ముద్దుగా చేస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి మొత్తం తలగ పీక పట్టుకునే కారుకు వచ్చింది. ఎంత భయంకరం, ఎంత ఎడిక్ట్ అయిపోయారు. అది లేకపోతే రాత్రి 4 గంటల దాకా చూస్తుంటాడు వాడు. ఏమైపోతారు? మానసికమైన రోగులైపోతారు. ఏంది పరిస్థితి ఏంటి? ఎవరు చెప్పాలి? సాతాను ఎంత బలంగా పనిచేస్తుంది, మనుషుల మైండ్తో గేమ్ ఆడుతుంది మొత్తం. అది ఆ రీల్స్ చేసుకుంటా, ఇన్స్టాగ్రామ్లో ఈ పనికిమాలి చెత్త చెదారం అంతా మనుషులను భ్రష్టు పట్టిస్తుంది, మనుషులను మొత్తం కల్మషం చేస్తుంది. యవ్వన దశలోనే పిల్లలను మొత్తం మొగ్గలోనే తుంచాలి, దేవునికి దూరం చేయాలి, నరకానికి పాత్రలు చేయాలని దుష్టుడు అల్లిన అల్లికలో ప్రణాళికలో ఎంతోమంది బలైపోతున్నారు. మీరు గమనించండి, అవమానాలు కృంగిపోతున్నావా? ప్రేమించిన వాళ్ళే కుంగదీస్తున్నారు. మన పిల్లలే మనం అవమానిస్తే ఏమైపోవాలి? మన పిల్లలే మనలా అవమానపరిస్తే, గేలి చేస్తే, ఎగతాళి చేస్తే మన పరిస్థితి ఎవరికైనా పోయి చెప్పగలుగుతామా? ఏమంటారు? కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఆయన అంటారు. ప్రయోజనం ఏంటి? ఇప్పుడు బాధపడడం వల్ల వచ్చేది ఏదో దండిస్తామంటే కుదరదు. బాలుని నడవలసిన త్రోవనే నడపాలి. వీళ్ళకు చిన్నప్పుడే వీళ్ళు నోట్బుక్ రాసుకుంటే ఇక్కడ ఒక దిక్కు ఈ రెఫరెన్స్ రాసేది 11 గంటల దాకా మెలకుతూ ఉండేది మహేందర్. ప్రతిరోజు వాడు ఈ హోంవర్క్ రాసుకునేది మంచిగా. నేను వచ్చేదాకా వాడు మెలకుతూ ఉండేది. కథ అది అన్నీ కంప్లీట్ చేసుకొని పండుకునేది. నేను 11 గంటలకు వచ్చినాక మెలకుతూ ఉండేది. ఇక నేను 12 అయ్యిందంటే వీళ్ళు పండుకునేది. అవన్నీ నోట్స్ రాసుకుంటా అవన్నీ చదువుకుంటుండేది. అది ఖచ్చితంగా ఒక తప్పు చేయని, అది బాధ్యత పెంచుతుంది బైబిల్. మీరు బాగా గమనించండి, బాధ్యత కలిగి ఉంటుంది. కుటుంబం అంటే ఏంటి, విలువలు ఏంటి, ఎలా ఉండాలి, మనం వాక్యానుసారంగా ఉండాలి, ఏదైనా ఉండాలి. అది చెప్తాడు ఆడు ఏదైనా ఇదంటే నువ్వు టైం విషయంలో కానీ లేకపోతే ఎక్కువ చెప్పడం కానీ ఇవన్నీ మొన్న చెప్తుండు. నువ్వు చెప్తావు బాగానే ఉంటుంది, కానీ కొన్ని ఒక 4-5 పాయింట్లు తీసుకొని మంచిగా మాట్లాడు, బాగుంటుంది. చెప్పుకుంటూ పోతూ ఉంటావు. చాలా వరకు నువ్వు చెప్పేది కరెక్టే కానీ డాడీ ఇవన్నీ ఉంటాయి అంటే ఈ చెప్తే ఇంకా బాగా చెప్పిందానే మళ్ళీ రిపీట్ చేయి. మంచిదే. కొడుకు అయితేంది చెప్పడానికి తక్కువ, అందులో నామూషం తీసుకునే దానికి ఏదైనా నా బిడ్డ కూడా చెప్తుంది, నువ్వు టైం పాటించంటుంది. ఎప్పుడు నువ్వు టైం పాటించు డాడీ, ఏదున్నా బాగానే ఉంది, టైం మాత్రం అంత ఓవర్ కానీయకు. నిజమే, నేను కూడా తీసుకున్నా. ఒక 45-50 నిమిషాల లోపే ముగిస్తా. వచ్చిందేముంది? ఇది అయిపోయేది ఉందా ఏమన్నా? ఇదంతా అయిపోయేది ఉందా? అవసరం లేదు కదా. అన్ని 1.5 సేపు చెప్పుడు ఇవన్నీ మనకేముంది? చెప్పేది చాలా ఉన్నది. ఎందుకు ఒక 50 నిమిషాల లోపే ఖచ్చితంగా ముగించాలని ఫిక్స్ అయిపోయినాయి. ఇది దాటదిగా, 50 నిమిషాలు దాటదిగా. ఖచ్చితంగా 50 నిమిషాల లోపే వాక్యాన్ని ముగించేసి ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేకుండా. చెప్పేది చాలా ఉన్నది. ఆ టైం ఒకటి పాటించు. వినేవాళ్ళు కూడా ఇంతసేపు ఉన్నా కూడా మెసేజ్లు కూడా సమాజంలో కూడా వెళ్ళాయి. అది కూడా నేను దృష్టిలో పెట్టుకో. మంచిదే, మన పిల్లలు అయినప్పుడు మీరే నాకు చెప్పేదని తీసేయడానికి కూడా మంచి. ఎవరు చెప్పినా, మన పిల్లలు చెప్పినా, పక్కోళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా మనం నేర్చుకోవచ్చు, మార్చుకునేది ఏముండదు. ఎందుకంటే దేవుడు వాళ్ళ నోట మాట్లాడిస్తాడు, తప్పేముంది? తీసుకోవాలి ఖచ్చితంగా. పిల్లలు క్రమశిక్షణగా ఎదగాలంటే మనం చేస్తున్న ప్రార్థన మనం మాదిరిగా ఉండాలి. మనం వేషధారుడుగా ఉన్నామనుకో మన పిల్లలు కూడా వేస్తారు. మనం బూతులు విపరీతంగా తిట్టామనుకో పిల్లలు కూడా అదే వస్తుంది, వంట పడుతుంది భయంకరంగా. దేవుని పట్ల విధేయత ఉండి పొద్దున్న లేస్తే ప్రార్థన, మంచి వాక్యం చదువుకొని మంచిగా ఉన్నామనుకో పిల్లలు ఖచ్చితంగా భయభక్తుల్లో ఉంటారు, సావాసంలో ఉంటారు ఖచ్చితంగా. ఇవన్నీ ప్రాథమికమైన సూత్రాలు. పిల్లలు చచ్చిపోయారు పాపం యోబు గారికి, అందరూ అయిపోయారు. పిల్లలందరూ 7 మంది కొడుకులు చచ్చిపోయారు, 3 కూతురు చచ్చిపోయారండి. మీరు ప్రియమైన దేవుడు ఒకసారి మీరు ఆలోచించండి. అందులోనే యోబు గ్రంథంలో మీరు చూడండి 19వ అధ్యాయము 17వ వచనం చూడండి. 19-17 ఏమంటుండో చూడండి. ఏంటండి? ఊపిరి అసహ్యం అవుతుంది, గాడుపు ఇడిచినా కూడా ఇది వాసనే వస్తుంది నా నాయనా అంటున్నాడు. 17వ వచనం చూడండి. నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను. నేను కన్యాకుమారులు అంటే మీరు పొరపాటు పడకండి, కింద ఒకటేసి ఉండదు చూడండి. నా తోడబుట్టిన వారు కుమారులు అంటే చచ్చిపోయింది కదా, మరి కుమారులు ఎక్కడ ఉండడానికి కన్ఫ్యూజ్ కావద్దు.
మూల భాషలో అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే చచ్చిపోయారు కదా అప్పటికే, పిల్లలు చచ్చిపోయారు, అవన్నీ చచ్చిపోయారు అని ఉంది. నా కుమారుడికి అసహ్యమైందంటే అదే బైబిల్ ఏమో తప్పుగా ఉందా అయింది. అక్కడ నువ్వు సచ్చిండని చెప్పి ఇక్కడ సచ్చినోడు వాసన చూస్తాడా? కన్ఫ్యూజ్ కావద్దు. ఆయన తోడబుట్టిన వాళ్ళని కూడా కడుపులో పుట్టిన వాళ్ళ లెక్కనే అనుకుంటుండు, భావిస్తుండు. గమనించారా? నా కుమారులకు అంటే నా తోడబుట్టిన వాళ్ళకు అసహ్యమైంది, భార్యకు కూడా అసహ్యమైంది. భార్యతోని బంధము చాలా గొప్పదండి. భార్య భర్తల బంధము చాలా గొప్పది. అది మరణమే తప్ప విడదీయాలి తప్ప వేరుగా ఉండకూడదు. అవునా? ఆ భార్య ఉన్నది, 7 మంది కుమారులను కన్నది, 3 కుమార్తెలను కన్నది. ఆమెకు ఏమైపోయిందట? ఊపిరి అసహ్యం అయిపోయిందంటే ఆమె చెడ్డదని చెప్పలేదు దేవుడు. మీరు గమనించండి. మళ్ళీ ఆమెతోనే మళ్ళీ 7 మంది కొడుకులు, మళ్ళీ 3 బిడ్డలు పుడతారు. ఆ బాధ చూడలేకపోయింది. ఏంటి పరిస్థితి? తట్టుకోలేకపోయింది. తినాలన్నా తింటుందా? ఆమె పేషెంట్ అయిపోద్ది. ఇప్పుడు ఇంట్లో ఒక మనిషి పేషెంట్ అయిననుకో, కుటుంబం మొత్తం పేషెంట్ అయిపోద్ది. ఆమె చెడ్డదని ఎక్కడ చెప్పలే. యోబు గారు మనం బాగా ధ్యానిస్తే దేవుడు మాత్రం ఆమె గురించి యోబు భార్య పనికి మాలే చెడ్డది అని చెప్పలేదు. మీరు గమనించండి. అలాగనే మన సమయల గ్రంథంలో మనం చూస్తే పెనన్న గయ్యాలిది లేకపోతే బాగా తిట్టిందని ఉన్నది, ఆమె గురించి ఉన్నది. గయ్యాలిగా ఉన్నది. అన్న గురించి నింది, అన్న చాలా గొప్పగా ఉన్నది. పెనన్న పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని బాధలు పెట్టింది, ఎన్ని కథ, అవన్నీ ఉన్నాయి. మీరు గమనించండి. కొంతమంది గురించి వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పిండు, కొంతమంది గురించి చెప్పలేదంటే వాళ్ళు మంచోళ్ళని గమనించండి. ఆమె ఉన్నది, ఆమెనే ఇదిగా ఉన్నది. అందుకని ఇక్కడ చెప్తుంది చూడండి 17వ వచనంలో నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను, నేను నా కనిన కుమారులకు నా వాసన అసహ్యమాయను అని కింది వచనం 18 కూడా. చిన్న పిల్లలు కూడా నన్ను తునీకరించెదరు. నేను లేచుట చూసిన ఎడల బాలుడు నా మీద దూషణలు పలికెను, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యమైతిని. చూడండి ఏంటంటే బాధ. చిన్నపిల్లలు కూడా ఎగతాళి చేయడం అంటే ఇంత కృంగిపోయింది ఏమన్నా. మీరు గమనించండి. అవమానాలకు కృంగిపోయి అపవాదికి చోటీయకుడి మన అంశం. ఇన్ని అవమానాలు వస్తున్నాయి ఎక్కడైనా సరే. ఏంటి నాకు ఈ బ్రతుకు, ఈ అవమానాలు ఏంది? సాతాన్ని ఏమన్నా ఆశ్రయించిందా? దేవుణ్ణి తునీకరించిందా? ఇన్ని కష్టాల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టక పట్టుకున్న ఇలాంటి వాళ్ళకండి పరలోకము. చిన్న మాట అంటే మనం నోరేసుకొని పడిపోతే అన్నోడు అని నరకం తెచ్చుకుంటాడు. నువ్వు తిరిగాని నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోకు. వాడు అన్నోడు నరకం తెచ్చుకుంటాడు, నువ్వు పడ్డమంటే నీకు పరలోకం వస్తుంది. అర్థమవుతుంది మాట. వాళ్ళు విపరీతంగా బూతులు తిట్టాడు, వానికి సమాధానం చెప్పడానికి పోయి నువ్వు పొరపాటున ఏదో మాట దారిపోతావు. ఆ మాటకి లెక్కప్ప చెప్పాలని ఆయన అన్నాడు. ఆయనకో లెక్క లేదు, ఏం లేదు, ఆయనకు అదుపు లేదు, ఇష్టం వచ్చినట్టు తిడతారు. వాళ్ళకేదో చెప్పబోయి వాడు ఎట్లాగో మండిస్తాడు. దుష్టుడు వాడు రేపిండు, ఖచ్చితంగా రేపినప్పుడు నువ్వు పాపంలో పడేయడానికి వాళ్ళు లేపుతాడు, అయిపోద్ది. అవసరం అనుకోండి నీ భక్తిని పరీక్షించడానికి ఒక్కొక్కసారి సమయంలో దేవుడు కూడా పక్కకు వాళ్ళకు దుష్టునికి అప్పగిస్తాడు. ఆ దుష్టుని వల్ల వీరు ప్రేరేపింపబడి నిన్ను పరీక్షించినప్పుడు నువ్వేం చేయాలి? క్షమించే మనసు ఉండాలి, దయ చూపించే మనసు ఉండాలి, కంట్రోల్గా ఉండాలి, పీస్గా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఉంటే ఏమైపోద్ది? దేవుణ్ణి సంతోషపెట్టేవారు, దేవుణ్ణి గెలిపించిన వారం. యోబు గారి సందర్భం అదే. ఏమన్నా కూడా బాలుడు ఎగతాళి చేసిన, భార్య అన్నా, తోడబుట్టినోళ్ళు అన్నా, ఎవ్వడన్నా, స్నేహితులన్నా ఎగతాళి చేసినా అసహించుకున్నా, ఎందుకు ఈ నా బతుకు, ఎందుకు ఇలా దేవుడా నన్ను ఇలా చేసినవని దేవుడిని నిందించిండా? భక్తుల జీవితాలను నేర్చుకోవాల్సిన పాఠాలు అదే. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. నెలకోసారి సెమినార్ చెప్పుకోవాలి, చాలా వరకు మాటలు నేర్చుకోవాలి. ఆదివారం సరిపోవు. ఆదివారం నాడు ఏదో సంవత్సరం 52 వారాలు ఉంటే 52 వారాల్లో మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటే సరిపోయేది కాదు, వచ్చేది కాదు. మరణం ఏ రూపంలోనే రావచ్చు, ఎప్పుడు వెళ్ళిపోతాం మనం తెలియదు. సంపూర్ణమైన భక్తిలోనికి మనం వెళ్ళకపోతే, అరకొరగా భక్తి ఉంటే నేను వెళ్ళను, మీరు వెళ్ళరు. పరలోకం వెళ్ళాలంటే సర్వసత్యములోనికి వెళ్ళాలి. సంపూర్ణమైన జ్ఞానము, దేవుని మనసు మనకు అర్థం కావాలి, భక్తుల జీవితాలు మనకు అర్థం కావాలి. ఎందుకు రాయబడి ఉన్న ఈ వచనాలన్నీ మనం నేర్చుకోవాలి, మనం మార్చుకోవాలి. సహనము, ఓర్పు, దయాగుణం, క్షమాగుణం. అవమానించినోని కూడా క్షమించలేదా యేసుక్రీస్తు? తిట్టలేదా యేసుక్రీస్తును? నిన్న భాగంలో మాట్లాడుకున్నాం. ఎంత అవమానించిరు యేసుక్రీస్తును? చంపమించలు కొట్టలే, పిడిగుద్దులు గుద్దలే, ముఖం మీద ఉమ్మిమేలే. ఆ సందర్భం పాపం ఈయనకేమి లేదు. యేసుక్రీస్తుకు అది దారుణంగా అవమానించింది. ఆయన ఏ ఒక్కరి గురించైనా చెడ్డగా మాట్లాడిందా అండి యేసుక్రీస్తు? లేదు.
మనం మాట్లాడుతుంటే మనం దయ్యం చేత ప్రేరేపింపబడుతున్నాం అన్నట్టే, నాతో సహా. ఎవరి మీద చెడ్డగా అన్న మాటలు చెప్తే ప్రాబ్లం లేదు, కానీ చెడ్డ మాటలు కల్పించి గిట్టించి వీళ్ళు ఇట్లా అని చెప్పినామనుకో, అది కొండాలు, అది ఏమైనవి. ఇక దేవుడు ఏం మాట్లాడుతుంటే వాడు ఒకరు అన్నా కూడా ఇతరులు కూడా చెప్పుకోక నువ్వు మర్చిపో అంటుండే. ఇంకో మాటలు అంటే ఇక వాడు అన్నయ్య కూడా నువ్వు చెప్పుకోక వద్దు, అనవసరంగా నువ్వు ఎందుకు బాధపడతావు, అవసరం లేదు, వదిలేసేయి. దేవునికి అప్పచెప్పు, ప్రార్థన చేసుకో, చబ్బుగా డోకు, అంతే. వాడు అలాగా అంటూ 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 వాడు నరకానికి వెళ్ళిపోతాడు, నువ్వు పడి 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 నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. నో ప్రాబ్లం అని ధైర్యం ఇస్తుడు దేవుడు. భక్తుల జీవితాలను తిరిగేస్తుంటే మనకు చాలా బాగుంటుంది. మనం ఎలా ఉండాలని మెలకువ, వివేకం, జ్ఞానం, బుద్ధి అనేది అదే. ఎక్కడి నుంచి వస్తుంది? లోకం నుంచి ఏం రాదు, ఇంకోటి నుంచి ఎక్స్పెక్ట్ చేసే అవసరం లేదు. బైబిల్ నుంచెల్లే మనకు బుద్ధి జ్ఞానంలో వస్తుంది, జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, మంచితనం వస్తుంది. అన్నీ కరుణ, జాలి ఇవన్నీ మనకు రావాలంటే బైబిల్లో నుంచెల్లే వస్తాయి తప్ప ఒక వ్యక్తిలో నుంచి చూడలేము మనం. ఎందుకంటే వాడు అన్ని పాపిస్తూ మాట్లాడదు, పాపిస్తూ పనులే చేస్తుంటారు. పరిశుద్ధుడిగా మాట్లాడే పరిశుద్ధుడైన దేవుణ్ణి అనుసరించాలి, అనుసరించి బతకాలి. అందుకని చూడండి ఏమంటుండో 17 నుంచి మళ్ళీ చూద్దాం. నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను, నేను కనిన నా కుమారులు నా వాసన అసహ్యమాయను అని చెప్తుండు. నా పిల్లలు చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించిరి, నేను లేచుట చూచిన ఎడలా బాలులు నా మీద దూషణలు పలికిరి. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద. ఇంతకంటే బాధ ఇంకోటి ఉండదండి. నేను ప్రేమించాను, నా మీద తిరుగుబాటు, అంత బాధ అదుందా? ఇవన్నీ ఉన్నాయండి. అవమానాలు, నిందలు ఇవన్నీ ఏమైపోయినాయి? అలంకరణగా మలుచుకుంటూ, కంఠభూషణముగా ధరించుకుంటూ మొత్తం అన్నీ లోపల పెట్టుకుంటూ, దేవా వీళ్ళందరూ లేస్తున్నారు, క్షమించే మనసున్నది, బాధలో ఉన్నాడు, ఏదంలో ఉన్నాడు, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు మొత్తం ఇదైపోతుంది శరీరం మొత్తం. అయినా కూడా యోబు గారికి అంత సహనం ఏంటండి? నాకు విపరీతమైన ఒళ్ళంతా మంటలే, నాకు ఒళ్ళంతా మంటలు, చిమ్మ విపరీతమైన ఇబ్బంది. ఇగో ఈ మాటలన్నీ గుర్తుకొచ్చి నన్ను నేను ఆదరించుకునేది, ఓదార్చుకునేది. ఎవరన్నా తీర్చగలడా? ఎవరైనా చేయగలడా? పై రూపంలో ఏదైనా గాయం ఉంటే తన మందేసి ఏదైనా చేస్తారు. నరాల పరిస్థితి మామూలుగా ఉండే, ఒళ్ళంతా పోట్లే, మంటలు మంటలు మంటలు. ఎవరికి చెప్పలేని నేను చేయలేను. నా మనసు అనేది మనసులో లేదు, తట్టుకోలేకపోయినా గో ఈ నా మాటలే ఆదరించినాయి, నన్ను నిలబెట్టినాయి. ఇంకా అంటే మీరు గమనించండి, నేను ఏదాన్నో పట్టుకొని చచ్చిపోవాలి, విపరీతమైన భయంకరమైన థాట్స్ కూడా వచ్చేది మైండ్లోకి. ఏంది నా వల్ల ఇంతమంది అయిపోతుంది, ఎందుకు నేను బతికేది అనవసరంగా? మొత్తం ఇదంతా ఒళ్ళంతా మంటలే, మొత్తం చిమ్మ మంట మధ్య ఎట్లుంటుందండి? మొత్తం ఒళ్ళంతా విపరీతమైన మంటలే, పాదాల కాంచెలు, ఈ తొడల కాంచెలు, ఈ శరీరం సాతి మొత్తం ఇదంతా పారినట్టు మంటలు, పోట్లు. మీరు గమనించండి ఎంత ఇబ్బంది. ఐసు తీసుకొచ్చి పెట్టినా కూడా ఇది అయిపోయేది. ఎలాంటి రోగమో నాకైతే తెలియదు, డాక్టర్లకు కూడా పరిస్థితి అందలేదు. మీరు గమనించండి, దేవుని అపారమైన కృపేనండి. నేను 100% నేను తిన్న మందులు కాదు, చేస్తున్న డాక్టర్లు కాదు, నా దేవుడు నన్ను ఖచ్చితంగా నన్ను బాగు చేసుకున్నాను. 100% నేను చెప్తాను. చివరి శ్వాస ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు దేవునికి సాక్షిగానే బ్రతకాలి. ఆయన చేసిన మేలు ఇంత అంత కాదు. ఇక చచ్చిపోతారన్న డాక్టర్లు, బతికిచ్చిరని ఈ మాటలు చెప్పడానికి ఉన్నావు ఉండాలి, ఇంకా నువ్వు చెప్పాలి, ఖచ్చితంగా నువ్వు బ్రతకాలి, నువ్వు చెప్పాలి. మీరు గమనించండి, దేవుడు ఏం చెప్తాడంటే మేలు అందరికీ. తను ప్రేమించిన వారు సైతం ఏం చెప్తున్నారు? మొత్తం తిరగబడుతున్నారంటే ఏంటి బాధ? 20వ వచనం చూడండి, 20వ వచనం. ఎంత నొప్పి, ఎంత బాధ, ఇన్ని అవమానాలు, ఇన్నున్న బ్రతకాలా? బ్రతకాలి. దేవుడు తీసుకున్నప్పుడే వెళ్ళాలి. నువ్వు అనుకుంటే నువ్వు పుట్లే, నువ్వు అనుకుంటే నువ్వు చావద్దు. ఆయన ప్రణాళికలో పుట్టినావు, ఆయన సంకల్పంలో నువ్వు ఉండాలి ఖచ్చితంగా. రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, చివరి శ్వాస ఆయన ఇచ్చేంత వరకు, ఆయన తీసుకున్నంత వరకు నువ్వు బతకాలి. అన్ని కష్టాలు వచ్చినా, నువ్వు కష్టాలు వచ్చినా, కష్టాలు ఎప్పటికి ఉండడానికి కాదు, నిన్ను శోధనలో నిన్ను పరీక్షించి ఖచ్చితంగా మళ్ళీ నీకు నెమ్మది ఇస్తాడు ఖచ్చితంగా. యోబు గారు మళ్ళీ సువర్ణంలాగా నేను మారదనని చెప్పుకొని ఎంత పోయిందో అంత రాలే, డబల్ వచ్చేసింది మొత్తం ఆస్తులు మొత్తం. పిల్లలు మాత్రం రాలే.
వాళ్ళకి ప్రతిగా మళ్ళీ 7 మంది కుమారులు వచ్చారు, 3 కుమార్తెలు వచ్చారు, 4 తరములను చూసి చచ్చిపోయినంటే మీరు గమనించండి. ప్రియమైన ఆయన చెప్తుండే 20 వచనం చూడండి, నా ఎముకలు నా చర్మముతో నా మాంసముతో అంటుకొని ఉన్నది. కండలేదేం లేదు, అస్థి పంజరం. ఎవరిది? యోబు గారికి అస్థి పంజరం అండి. ఏంది బాధ? ఇలాంటి బాధపడ్డోడు ఏమన్నా ఒక మాట అంటుండా? దేవుని నిందిస్తుండా? ఎవరన్నా అంటే మనకు అన్ని బాగున్నా కూడా ఎందుకు భరించలేకపోతున్నాడు ఈ సాతాను మాయ, ఆ సద్గుణం, ఆ సహించే మనసు నీకు లేకుండా చంచలత్వం, ఏదో ఉన్నప్పుడే భక్తిగా ఉండి తర్వాత మనం ఎట్టున్నా పర్లేదు, కుదరదు. ఇన్ని బాధల్లో ఉన్నవాడు ఇంత మొత్తం అస్థిపందిరం మమ్మీ ఉంటుందిగా బాడీలో, ఆ మాంసము లోపల ఉన్న వ్యర్థం మొత్తం తీసేసి సుగంధ ద్రవ్యములు పెట్టి మొత్తం పూసేస్తారు. మ్యూజియంలో పెట్టి ఇప్పటికీ మమ్మీలు ఉన్నాయి ఖచ్చితంగా. ఈజిప్ట్ నాగరికత అదే, చచ్చిపోయిన వాళ్ళను మొత్తం పేగులు అన్నీ తీసి మొత్తం పడేసి మొత్తం టోటల్గా బాడీ ఖచ్చితంగా లేస్తుంది అని వాళ్ళు పెట్టిరు. మొత్తం పిరమిడ్స్ అనేది అదే. అవి దొవ్వినప్పుడు మొత్తం మోసే దేవుడు గొప్పవాడు అని చెప్పుకున్నాడు వాడు పరో. దొరికినాయి, మోసే దేవుడు చాలా గొప్పవాడు, ఆ పిరమిడ్లో దొరికిందట బంగారము కత్తి అని, నేను మళ్ళీ లేస్తా ఇవన్నీ ఉంటాయని వాళ్ళకు గుడ్డి నమ్మకం. మీరు గమనించండి, మొత్తం అంటుకొని ఉంటుందండి, మాంసం ఉండదు. దేవుడు బొక్కల మీద టోటల్గా మాంసం, బతుకున్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే ఇలా ఉంటుంది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ బతుకున్న వాళ్ళు కూడా ఎలా ఉంటారు? హెచ్ఐవి అనేది వైరస్ వచ్చిందనుకో, ఎయిడ్స్ అనేది వచ్చిందనుకోండి, ఏమైపోతుంది? సేమ్ అస్థిపంజరం అవుతాడు. ఆ రోగానికి మందులు లేవు. మానవులు చేసిన వికృతమైన పాపానికి భయంకరమైన మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు. అయినా మాంతురా బుద్ధి వస్తుంది ఆ మనుషులకు, విచ్చలవిడితనం బరితెగించిపోయారు. మీరు గమనించండి, దేవుడు ఎన్ని చెప్పినా కూడా మానుకునే పరిస్థితి లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఒకసారి మీరు గమనించండి, స్నేహితుడు మొత్తం అంటుకొని ఉందట, మొత్తం మాంసము చర్మం మొత్తం టోటల్గా ఏం లేదండి, అంటుకొని ఉందట. కింది వచ్చిన నా దడవలు నా దంతములు, దంతములు అంటే దవడలు, అస్థి చర్మం అంటే చెంపలు లేవు, ఇలాంటి చెంపలు లేవు, టోటల్గా అంటుకుంది. ఎలా? చూడడానికి మనిషి చూడవల్లని వాడుగా ఉన్నాడు మొత్తం. యేసుక్రీస్తు కూడా సొగసు స్వరూపము లేదు అంటే చిదలో చీల్చుకపోయింది మొత్తం. ఈయనైతే ఇంకా మరి ఘోరంగా ఉన్నది. ఏముంది? ఈ దంతాలది ఇదంతా ఉంటుంది కదా కండ, ఈ అన్నీ కూడా ఏం లేదట. ఏంటి పరిస్థితి? ఈ అన్నీ ఉన్నా కూడా దేవుని నిందించిండా? దేవుని యొక్క మాట అన్న ఎదురన్నాడా? పరలోకం ఇలాంటి వారిదండి, పరలోకం ఇలాంటి వారిది. ఇలాంటి వారిని దేవుడు వెతుకుతాడు, ఇలాంటి వారిని దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. ఇలాంటి వారికి విశ్రాంతి అవసరం, ఇలాంటి వారికి పరలోకం అవసరం, ఇలాంటి వారికి నిత్యజీవం అవసరం. ప్రతిదినం మనం నేర్చుకోవాలి, ప్రతిదినం మనము మార్చుకోవాలి. మీరు గమనించండి, ప్రతిదినం ఖచ్చితంగా నేర్చుకోవాలి, మనం మార్చుకోవాలి అని చెప్తున్నా. దవడలు అంటే మొత్తం ఏమైపోయినాయి? మొత్తం అస్థి చర్మం వలె మాత్రమే నాకు ఏమైంది? మిగిలి పడి ఉన్నది. ఏం లేదు, నాకు అయిపోయింది, ఏం లేదయ్యా. ఎన్నో అవమానాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వచ్చిన మహనీయుడు ఆయన నేర్చుకున్నాడు. లేకపోతే దేవుడు చేసిన మేళ్లను అదే పట్టుకొని ఉంటున్నాడు తప్ప ఆయన ఎక్కడా తులనాడతలేడు, తొట్టిల్లుతలేడు, ఏమైతలేదు. 21వ వచనం, దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడి నా స్నేహితులారా, మీ మీద నేనేమంటాడు? నా మీద జాలిపడండ్రా. దేవుడు ఇలా మీరొచ్చి నేనేదో పాపం చేసిన నన్ను ఎందుకంటారు? నా మీద జాలి లేదా? నన్ను చూస్తే ప్రేమ లేదా? ఎందుకు ఇంత కఠినాత్మలు అయిపోయినా నన్ను నిందిస్తున్నారు మీరు వచ్చి? అంత బాధ. ప్రేమించిన వాళ్ళు తిరుగుబావడం అంటే మామూలు విషయం కాదు. మీరు గమనించండి, అతిగా ప్రేమించిన భర్త, భార్య విపరీతంగా ప్రేమించనుకోండి, భార్య నిందించి అవమానపరిస్తే ఆ భార్య బాధ వర్ణనాతీతం, ఎవరికి చెప్పుకోలేదు. అలాగనే భర్త కూడా ప్రేమించిందనుకో భార్యను, ఆమె నిందలేసి అవమానిస్తే తట్టుకోలేని బాధ. అలాగే ప్రేమ, అలాగే పిల్లలను మంచిగా పెంచుకొని చక్కగా ఉంటే పిల్లలు తిరగబడితే తల్లిదండ్రుల మీదకి గేలి చేసి జబడు కనవన్నాడు, నన్ను ఎందుకు కన్నావు నువ్వు అన్న ఒక మాటని తిరుగుబాటు చేసి ఇవన్నీ చేస్తే అది వర్ణనాతీతమిగా చెప్పలేని బాధ. ప్రేమించిన వారే తిరస్కరించడం అంటే ఎంత వేదన, ఎంత భయంకరం. వర్ణించుకోండి ఒకసారి, మీరు ఆలోచించుకోండి, ఇమాజినేషన్ చేసుకోండి మీరు ఒకసారి. ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. అప్పుడు ఏమంటారు అక్కడ? నేను కనకున్న పుట్టగా చచ్చినా కూడా మంచిగుండు వీడు పుట్టి పెద్దకు పెద్ద నన్ను చంపుతుండు వీడు బతుకునగానే
అంటవా అనమా? ఖచ్చితంగా అంటారు తల్లిదండ్రులు. తండ్రి అయినా తల్లి అయినా అంటారు, కోపంతో అంటారు. ఇంకా నువ్వు కోపగించుకుంటే ఏమైపోతారు? అందుకనే తల్లిదండ్రుల ప్రేమ వర్ణించలేనంత ప్రేమ అండి. మీరు గమనించండి, ఎన్నో కలలు పెట్టుకొని, ఎన్నో ఆశలు పెట్టుకొని, తల్లిదండ్రులు మీ మీదనే మనసు పెట్టుకొని మీరే వాళ్ళ జీవితం అని గడుపుతారు. నువ్వేం సంపాదించినావు, నువ్వేం చేసినావు, ఇదేంది అదేంది అంటే మిమ్మల్నే సంపాదించిరాయా, ఎందుకు నిందించాలి? తల్లిదండ్రులు నీకు జీవితాన్ని మంచిగా నువ్వు రావడానికి లోకానికి కారణమయ్యారు. చక్కని జీవితం పొందుకున్నావు మంచిగా వాళ్ళ ద్వారా, గొప్పగా నువ్వు చూసుకో అంతే. అలా చేతనైనంత మట్టుకు వాళ్ళు చూసుకోరు. మరి నీ తెలివి, నీ జ్ఞానము అలా నిందించడం కాదు. నువ్వు వాళ్ళను ప్రేమించి నీ పిల్లలకు నువ్వు గొప్ప చేసుకో అంతే. దేవుళ్ళలో పెంచుకో, నీకు అర్థమవుతుంది. దేవుణ్ణి నమ్మని వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాంటివే మాట్లాడుకుని ఉంటారు. దేవుడు నమ్మిన వాడంటే తల్లిదండ్రుల ప్రేమ గౌరవం ఉంటుంది, దేవుడు అంటే ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులు గౌరవం ఉంటుంది. ఈ గౌరవం మొత్తం అగౌరవంగా మారిపోతుంది. హేళన చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా సైతము. ఒక తల్లి మీదకే ఒక కొడుకు చేయెత్తి కొట్టడానికి వచ్చిందంటే, ఒక తండ్రి మీదకే తిరగబడుతుందంటే దేవుడు కోడు నేను తీసుకుంటా అంటాడు అంతే. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయారు. అంటే ఇక్కడ కింద చెప్పిండు, మరి పైన కూడా ఏమన్నా, నా బంధువులు నా యొద్దకు రాకున్నారు. బంధువులు ఎప్పుడు వస్తారు? అన్నీ బాగున్నప్పుడే వస్తారు. అన్నీ బాగున్నప్పుడు వచ్చే వాళ్ళు బంధువులు కాదు, రా బంధువులు అని చెప్పాలి క్లియర్గా. రా బంధువులు ఏం చేస్తాయి? పీక్క తింటే, చచ్చిపోయిన శవం పీక్క తింటేందుకు వస్తాయి, అంతేనా? ఆ వాసన తెలుస్తుంది. ఇప్పుడు మనుషుల రూపంలో ఉన్న రాబంధువులు ఏంటి జరిగినా అన్ని బాగున్నప్పుడే వస్తాయి. ఎందుకంటే నువ్వు పెట్టేటట్టు ఉన్నావు, నువ్వు ఇచ్చేటట్టుగా ఉన్నావు, అన్ని రకాలుగా ఉంటారు. జర కఠినంగా వాడుతుండొచ్చు, ఇది నిజం. కఠినమైన మాట అయినా, ఇది మనం స్వీకరించలేని మాట అయినా ఖచ్చితంగా నిర్ధారణ మనం చూస్తే మీరు గమనించండి, ఇది ఖచ్చితం. అంతేనా కదా? ఎక్కడ చచ్చిపోయినా పీనుగా ఎక్కడ ఉందనుకో ఖచ్చితంగా గద్దలు అక్కడ పోగైతే బైబిల్లో కూడా చెప్తుంది. నేను అన్నాను పీనుగా ఎక్కడ ఉందో గద్దలు అక్కడ పోగైతే బైబిల్ చెప్తుంది. కఠినమైన పదం ఏంది? కరెక్టే. మీరు గమనించండి, నువ్వు అన్ని రకాలుగా మంచుకున్నావు అనుకోండి, అన్ని పెట్టేటట్టుగా అన్ని చేసినావు అనుకో, మీరు గమనించండి, మర్యాదలు మన దగ్గరకు వాళ్ళు రారు. ఎందుకంటే మన దగ్గర తాగుండదు, తినుండదు, ఏముండదు ఆయన గాని దగ్గరికి ఏం పోతాం, అంతే కదా? చుట్టాల్లో కూడా ఇలాంటివి ఉంటాయి. నిందిస్తారు, ఈయనకి పండుగ లేదు, ఈయనకి ఏముండదు, ఏందో వీళ్ళ కథ ఏందో అని నిందిస్తారు. ఆ నిందలే మనం ఆనందంగా స్వీకరించాలి. వాళ్ళలో కలిసిపోవద్దు. ఎక్కడ ఉన్నా క్రీస్తు నిన్ను చూస్తున్నాడు. క్రీస్తు గుణగణాలు అందరి ఎడలు నువ్వు ప్రకాశించాలి. అడవడన కానీ మన బంధువులు, తోడబుట్టినోళ్ళు, స్నేహితులు ఎవడైనా సరే, ఎవరి మధ్యనైనా నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. వాళ్ళ దగ్గర పోయినాక వాళ్ళలాగా కలిసిపోవద్దు, వాళ్ళలాగా మనం మాట్లాడొద్దు. సాకైపోవాలి, మేము ఎట్లుండేది గాలి గట్లుండేది అనుకోవాలి. అర్థమవుతుందా? అలా ఉంటేనే మన భక్తి జీవితానికి కొలమానం. ఇంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా యోబు గారు ఆయన ప్రకాశం, నీతి, భక్తి ఎన్ని అవమానాలు ఇచ్చినా, ఎన్నున్నా, ఏం చేసినా ఉన్నతంగా బ్రతుకుతున్నాడు. ఎవరు? యోబు గారు అండి. యోబు గారు స్నేహితులు, బంధువులు ఎవ్వడొత్తలేడట, మర్చిపోయారట మొత్తం. నా ఇంటి దాసీలు కూడా, జనులు కూడా నన్ను అసహించుకున్నారు. దాసీలు కూడా, ఇంట్లో పనిచేసిన వాళ్ళు కూడా ఇంతకంటే ఏం బాధ? అన్ని పోయినా కూడా దేవుడు నా పక్షాన ఉన్నాడు అన్న ధైర్యం, దేవుని మీద ప్రేమ, ఇలా అనుకున్న వాళ్ళ మీద కూడా ఏమనుకుంటాడు. వాళ్ళ పరిస్థితి ఇలా ఉన్నది నా మీద అంటే నిజస్వరూపాలు మొత్తం బయటకు వచ్చేసినాయి. యోబు గారు కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనుషుల మనస్తత్వం ఏందో, మనుషులేందో, వంగి వంగి దండాలు పెట్టేందో, అయ్యా అమ్మాయి అనుకున్నాడు కూడా క్యారెక్టర్ తెలిసిపోయింది. మొత్తం మనుషులతోని ఎలా ఉండాలో తెలుసురా నాయనకి అర్థమైపోయింది. మంచుకున్నప్పుడే అర్థం కాలే. ఇక ఈయన జీవితం తిరగబడ్డ తర్వాత, తలకిందులైన తర్వాత మనుషుల క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది. స్నేహితులు ఏందో తెలిసిపోయింది, అందరేందో తెలిసిపోయింది. భార్యను పక్కకు పెడతాం. పాపం భార్య ఏంటంటే కష్టం, చాలా గొప్పగా ఉన్నది, కానీ భార్యను ఓదార్చిండు. చూడండి ఒకసారి, భార్యను ఓదార్చిండు చూడండి. భార్యను ఓదార్చిండు ఎవరు? యోబు గారు. 2వ అధ్యాయము 9వ వచనం. ఈ 2వ అధ్యాయం 9వ వచనంలో ఎవరు ఓదార్పుతుర్రు ఆయన అంటే యోబు గారు ఓదార్స్తుడు భార్యను. ఇంత బాధ ఉన్నది, కానీ భార్యను మాత్రం తిట్టలేదు. మీరు గమనించాలి, చాలా జాగ్రత్తగా. మనం మూర్ఖురాన్లు అన్నాడు. లోకంలో పనికిమాలు ఏదో మాట్లాడుతుంటారు అందరూ,
దేవుని కృప తెలియని వాళ్ళు, దేవుని వల్ల మేలు అనుభవించని వాళ్ళు, ఈ లోకమే స్థిరమని భ్రమలో బ్రతుకుతున్న సమాజం నోరేసుకొని పడిపోద్ది. ఇన్ని మేలులు, ఇంత మంచి సంరక్షణలో ఉన్నాం మనం, పిల్లలు ఏదో పోయిరని, ఏదో ఆస్తులని పోయినవన్నంత మాత్రములో ఇంత సమృద్ధిగా దీవించిన దేవుడు, ఇంత కంటికి రెప్పలా కాపాడిన దేవుడు ఏదో కష్టం వచ్చినంత మాత్రమున అనడం కరెక్ట్ కాదు. నీ నోరు జాగ్రత్త, వద్దు అన్నాడు. కానీ ఆమెను తిట్టలేదు. అవగల ఆమె మీద పగ పెంచుకుంటే ఆమెతో మళ్ళీ కాపురం చేసి పిల్లలు కనడు. దేవుడు కూడా ఆమె గురించి చెప్పు. ఎవరి లెక్క లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని ఆయన లోకం మొత్తం తిరిగి పాత నిబంధనలు ఎక్కడో జరిగిపోయింది. 19వ అధ్యాయం జరిగితే ఇక్కడ లూకాసు వార్త 17వ అధ్యాయంలో చెప్తాడు, లోతు భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏమైంది? ఆమె లోకాశల్లో పడిపోయింది మొత్తం. మరి ఈమె లోకాశల్లో కూడా పడిపోలే, ఏం చేయలే. హెజ్బేల్ గురించి చెప్పిండు, అది పనికి మాలేదు, ఇట్లా అయిపోయిందని. ఒక అతల్య గురించి చెప్పిండు, అది దుర్మార్గుడిగా పిల్లలు పెంచింది, మొత్తం అతి దుర్మార్గ పనులు చేస్తుంది కానీ పిల్లలు పెంచిందని. మీకాల గురించి చెప్పిండు, భర్తకు గౌరవం ఇయ్యలే, మొత్తం పనికి మాలే మాటలు మాట్లాడిందని, గొడ్రాలుగా మిగిలిపోయింది మొత్తం. మీరు గమనించండి. అన్న ఎల్కానా మీరు గమనించండి, చక్కగా ఉన్నాడు. అమ్మ 10 మంది కుమారు కంటే నేను ప్రియుడని కాదా అమ్మ, నేను ప్రేమించనా, పిల్లలు లేరని నువ్వెందుకు బాధపడుతున్నావు? అంత గొప్పగా వాళ్ళ జీవితాలకు మళ్ళీ ధన్యకరంగా అయిపోయినాయి. వీళ్ళు ఎందుకు రాయించినట్టు వీళ్ళందరూ మన పాఠాలు, అంటే మన జీవితాలకు, మన ఆత్మీయ జీవితాలకు గొప్ప పాఠాలుగా మనం ఉండాలి. ఇక్కడ కూడా ఏమంటుండంటే 9వ వచనం నుంచి మనం చాలా జాగ్రత్త చదువుతాం. 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థను వదలక యుందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. నేను చూడలేకపోతున్నా ఏంటి మనం ఎలాంటి జీవితాలు. ఎందుకంటే నవమాసాలు మోసిన పిల్లలు 10 మంది చచ్చిపోతే ఏ తల్లి ఒప్పుకోదండి. తండ్రి జర కఠినంగా ఉన్నా కూడా మోసిన తల్లికి పిల్లలకు బాండింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రేమిస్తారు తెలుసా. తల్లి ప్రేమ అనేది తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ ఎక్కువ ఉంటుంది. పిల్లల మీద ఎన్నో ఆశలు ఉంటాయి. తల్లి ఎక్కువ ప్రేమిస్తుంది పిల్లలను. ఆలనా పాలన చూడాలంటే మాటలా 1కి 2 అన్నీ తండ్రికి చాలా వేరు. కానీ తల్లి మాత్రం నిద్రపోదు, సరిగా తినదు, అన్నీ మొత్తం సకల సేవలు చేసి అలా పిల్లల మీద ప్రేమ పెంచుకొని చాలా బాగుంటుంది. తల్లి ప్రేమ అసలు మనం ఇంత అని మనం చెప్పలేం. అందుకనే పెద్ద స్త్రీకి భూదేవంతా సహనం ఉందని భూమితో పోలుస్తారు తల్లిని, స్త్రీని. తల్లి ప్రేమ తెలియకుండా బ్రతికేవాడు మూర్ఖుడు, వాడు నరకానికి వెళ్ళిపోవాల్సిందే నయం. తల్లిదండ్రులను దూషించి కొట్టి తిట్టి భయంకరంగా అన్న ఈ దరిద్రులందరూ నరకానికి ఇస్తాడు ఖచ్చితంగా, దేవుడు ఇస్తాడు. అలాంటి వారు ఖచ్చితంగా తప్పదు, ఖచ్చితంగా. ఎందుకంటే నీకు విలువ తెలియదురా నాయన. నేను ప్రణాళిక చేసి వాళ్ళని ప్రేమించి వాళ్ళ వల్ల మీరు ఈ లోకానికి తీసుకొస్తే నీ తల్లి 9 మాసాలు ఉంటే నీ తల్లిలో నుంచి లేరా నువ్వు దేహం తెచ్చుకున్నది, నీ తండ్రి ప్రణాళికలో నుంచలేరా ఇవన్నీ వస్తే. కనబడుతున్న తల్లిదండ్రులను ప్రేమించలేని మూర్ఖుడా, కనబడని నన్ను ప్రేమిస్తున్నాను నేను చెప్పాలా? మనుషుల దగ్గర నువ్వు నటించవచ్చు నీ భక్తిగా, నా దగ్గర నీ భక్తి ఎంతో తెలిసిపోయింది. అపవాదికి నీ దూతలకు సిద్ధపరిచిన తలానికి హలో. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు తల్లిదండ్రులను ఎంత చేసినా తక్కువే. తల్లిదండ్రులు పెట్టి కూడా లెక్కలేసుకున్న దౌర్భాగ్యులు ఉంటారు. నేను ఇంత పెట్టినా తల్లిదండ్రులకు అంత పెట్టినా వాళ్ళే అనుకుంటే నువ్వు బతికేవా? బట్ట కట్టేవాడివైనా, ప్రయోజకుడు అయ్యేవాడివైనా? పొద్దున్నే లేవడం ఏంటి, టిఫిన్ కట్టడం ఏంటి, స్నానం చేయించడం ఏంటి, బాక్సు పెట్టడం ఏంటి, నీకు అన్నీ సిద్ధపరిచి నీళ్ళ బాటిలు బుక్స్ అన్నీ మొత్తం క్రమంగా చేసి ఇన్ని చేస్తే ప్రయోజకుడై గడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏమైపోయింది? నీకు అభ్యంతరం అయిపోయారు. సమాజానికి జ్ఞానం లేదు, మూర్ఖపు సమాజం. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి మీరు ఆలోచించండి. భార్య దగ్గరికి వచ్చిన తర్వాత భార్య అంటుంటే ఆ తల్లి ప్రేమ గురించి చెప్తాను నేను. తల్లికి ఎంత ప్రేమ ఉంటుందంటే పిల్లల మీద అంత ఉంటుంది తెలుసా. వినకపోతే ఒక దెబ్బ కొట్టినా కూడా మన దగ్గర తీసుకొని ఓదార్చుకోండి. తండ్రి కొట్టి దగ్గర తీసుకోలేడు. మీరు గమనించండి. భయం ఉండాలి నేను అనుకొని కొంచెం దూరం అవుతాడు. తల్లి మాత్రం వెంబటే గుండెలకు అదుకుంటుంది, ముద్దులాడుతుంది, ప్రేమిస్తుంది. తల్లి ప్రేమ వర్ణాతీతం. మీరు గమనించండి. అందుగురించి బిడ్డలు చచ్చిపోయారు కదా, ఇంత వేదన. ఆమెకు కూడా చాలా మానసికంగా కృంగిపోయింది. వచ్చి అన్నప్పుడు యోబు గారు మహనీయుడు, భక్తుడు, ఎంత మంచి మాటలు అంటున్నాడు చూడండి. అందుకు అంటే 10వ వచనం, అందుకు అతడు అంటే యోబు గారు, అందుకు అతడు మూర్ఖురాళ్ళు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును
మనము అనుభవించ తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు నోటి మాటలతో కూడా పాపం చేయలేదు. అంటే మాట అన్నప్పుడు మళ్ళీ తిరిగేమని అన్నదా, సైలెంట్ అయిపోయిందా? ఒక మాట అన్నది, సైలెంట్ అయిపోయింది. అన్నాక ఒక 10 మాటలు కలుపుకొని యుద్ధం అయిపోద్ది. యోబు గారికి ఈ మాట అన్నది, దేవుని మాటలు ఎత్తి చూపించి ఒక మాట అనే వరకు సైలెంట్ అయిపోయింది. ఎమ్మడే అయింది. సైలెంట్ అయిపోతేనే కుటుంబం అనేది భార్యాభర్తల బంధం గొప్పది. ఈ మాట అన్నాక భార్య ఇంకో మాట, భర్త ఒక మాట, భార్య ఒక మాట, భర్త ఒక మాట, భార్య ఒక మాట, వీళ్ళంతా గొల్లు. వీళ్ళంతా ఏమైపోద్ది? యుద్ధ వాతావరణం జరిగిపోద్ది. అపవాదికి చోటిస్తారు కథం. ఇక అపవాది వచ్చి విలేతాండం చేస్తారు నీ ఇంట్లో. ఇక ఎవరు తగ్గరిగా? పిల్లలు మొత్తం తగ్గరు. పిల్లల ముంగంటే బూతులు తిట్టుకోడు, పిల్లల ముంగంటే వచ్చి కొట్టుడు, పిల్లల ముంగంటే రకరకాలుగా ఇవన్నీ అయిపోయాక పిల్లలు ఎలాంటి వాతావరణంలో వెళుతారు? పిల్లలు భ్రష్టులుగా పెరుగుతారు, మొత్తం అపవిత్రులు అయిపోతారు మొత్తం. ఇక వీళ్ళకి చెప్పి మీరు సక్కగుండు అంటారు ఫస్ట్గా. మాకు చెప్తురుగా మీరు సక్కగుండుండి అంటారు. అంటే ఏంటి? తల్లిదండ్రుల కరెక్ట్గా ఉండాలి. ఒక్క మాట అయినా మళ్ళీ ఎదురు చెప్పిందండి యోబు గారి భార్య? ఒక మాట అన్నదా? యెహోవా వలన మేలు అనుభవించడం తగదు కానీ కీడు అనుభవించడం తగదా, మనం తగదా అని ఆమె చెప్పి, ఆ మాటలు చెప్పి యోబు ఒక మాట కూడా అనలేదంటే ఆమె సైలెంట్ అయిపోయింది. ఈయన కూడా ఏం అనలే. ఆమె సైలెంట్ కాకపోతే ఈయన మాట్లాడేవాడే. ఇంకేదో వాక్యం చెప్పు అంతేనా కాదా? ఆమె సైలెంట్ అయిపోయింది ఎమ్మటే వాక్యం చెప్పగానే. అది జ్ఞానవంతురాలు. మాటకు మాట కలిపేసి ఇట్లా తిట్టింది అనుకో, ఏమైపోతారు? కుటుంబంలో అలాగనే. ఎందుకంటే జ్ఞానంగా ఈయన ఎంత భేదంలో ఉన్నాడు. భార్యను ఓదారుస్తుండు. కష్టాలు ఇవన్నీ ఈ చంపలు లేవు, మాంసం మొత్తం మీద అయిపోయింది. అంతా చిల్ల పెంకులతో గీసుకున్న పరిస్థితి చూసిండు. సరే అమ్మ, దేవుని వల్ల. అంటే ఆదరణ మాటలు ఎవరు చెప్తారు? బాధలో ఉన్నవాడు బాధ చూడలేకొచ్చి చెప్తున్నావు, నువ్వు తగ్గు, వద్దు ఉండు. ఏం కాదు, దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో మనము నిలబడాలి, గెలవాలి అన్న మాట. ధర్మశాస్త్రం ఉందా ఆయనకు? లేదు. ఏ ఒక్క ధర్మశాస్త్రం ఉందా? లేదు. ధర్మశాస్త్రం లేనప్పుడు రాయబడిన గ్రంథం ఎంత భక్తి ఉన్నది మీరు గమనించండి, ఎంత విధేయత ఉన్నది మీరు గమనించండి. భార్యాభర్తలో సఖ్యత, ప్రేమ గమనించాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఇర్మీయా గ్రంథము ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇర్మీయా గ్రంథము చూడండి, చక్కని మాటలు. యెహోవా, చూడండి, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా, అంటే దేవుని ఆత్మతో, అంటే యెహోవా నువ్వు నన్ను ప్రేరేపించావు. ఎలా? జనులను హెచ్చరించు, మలినమైపోయిన బతుకులను వెలిగించు, అలా మలినాన్ని మొత్తం తొలగించు. భ్రష్టులైపోతున్నారు నా ప్రజలు, నువ్వు వెళ్ళాలి. నన్ను తిడతారయ్యా బాబు, నన్ను అవమానిస్తారు. అవమానించినా, తిట్టినా, కొట్టినా పడు. వాళ్ళు బాగుపడాలంటే నా వాక్యం అనే బెత్తెముతో వాళ్ళని వాయించి వదిలిపెట్టు. నువ్వు ఈయన ప్రేరేపిస్తుంది. యెహోవా ఆత్మ ఎవరిని ప్రేరేపిస్తుంది? ఇర్మీయాను ప్రేరేపిస్తుంది. ఇర్మీయా గారు ఏమంటుండో చూడండి. నీవు నన్ను ప్రేరేపింపగా, నీ ప్రేరేపణకు నన్ను నేను సరెండర్ చేసుకున్నా, నేను ఒప్పుకున్నా, నా మీద నిన్ను అధికారిగా ఒప్పుకున్నా, నీకు సరెండర్ అయినా, నేను లోబడి తిని. నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎవరు? దేవుని మాటలంటే ఎగతాలే. ఈయన పోయి చెప్తాడు, మొత్తం బబులోనికి పోతాం, మొత్తం వేస్తారు, దేవుడు ఒప్పుకోడు, బబులోడు వస్తాడు, మొత్తం ఇది అయిపోద్ది. చెరకు ముందు గ్రంథం ఇది. చెరకు పోతాం, తీసుకుపోతాం, అక్కడ మొత్తం మగ్గి చావాలి. మనం మంచి స్వపరిపాలనలో మనం ఉన్నాం, గొప్పగా ఉన్నాం. రాజుకు పోయి చెప్తే రాజు కూడా, ఒరే కప్పం కట్టరా బాబు, లోబడిపో అంటే నేను ఎందుకు లోబడతా, ఏ చెత్త యుద్ధం చేస్తాను వీడు. అరే వద్దు అని ఇర్మీయా గారు పోయి చెప్తే, నువ్వు అసలే మంచిగా నువ్వు పొగడవు రాజును, మంచిగా ఏది మంచి ప్రవచనం, దీవెనకరమైన ప్రవచనం చెప్పవు, ఎప్పుడు గద్దిస్తావు నువ్వు వచ్చి
అని ఆయన బొండేసుడు, జైలదోసుడు, మొత్తం భయంకరంగా బొండాలు బిగించడం, గుంతలో వేసుడు, నానా యాకి చేసిరు. ఎవరినండి? ఇర్మియాను. దేవుడు ప్రేరేపిస్తుంటే దేవునికి సరెండర్ అయిపోయి ఆవేశంతో వాళ్ళ బతుకులను బాగు చేసుకోమని వాక్యం చెప్తుంటే ఏమైపోయారండి? ఇర్మియాను ఏం చేసిరు? ఏలన చేసిరు, ఎగతాళి చెయ్యబడిన వాడయిండు. ఆ ఎగతాళులు మనకు కూడా ఖచ్చితంగా వస్తాయి. అన్నిటిని ఎదుర్కొని మనం గెలవాలి. రేపు మాట్లాడుకుందాం మిగతా విషయాలు. తలలోంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, కొన్ని విషయాలు నీ పిల్లలతో పంచుకున్నాం తండ్రి. విలువైన సంగతులు నాయన. ఎన్ని అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా అపవాదికి ఏమాత్రము చోటివ్వక అవమానాలే తండ్రి ఆభరణలుగా నీ వాక్యముతో కంఠభూషములుగా ధరించుకొని మా ప్రవర్తన అంతటి మీద నేను అధికారిగా ఒప్పుకొని ముందుకెళ్ళే అట్టి భక్తి మాకు నేర్పించండి, బలపరచండి, స్థిరపరచండి. నీ ఆత్మతో మమ్ములను సంధించి బలపరిచి స్థిరపరిచి ఓర్పును నేర్పును మాకు నేర్పించి మీరు వాడుకునే అరామైన పాత్రగా మమ్మల్ని తీర్చిదిద్దమని నిండు మనసుతో వేడుకుంటూ ఇన్న మాటలు నీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, చిన్నమందా భయపడకుడి, ఎక్కడ 2-3 నా నామములో కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పారు. అయ్యా, మీరు మా మధ్య ఉన్నారు, మాతో సూటిగా మాట్లాడుతున్నారు. మాలో లోటుపాట్లన్నీ వాక్యమనే అద్దములో సరి చేస్తున్నందుకై నీకే మహిమ, ఘనత, కృతజ్ఞత, స్తుతులు, సూత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది మొదలుకొని మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా ఈ లోకానికి దూరంగా నాయన, ఈ లోక ఆశలకు, లోకానికి, లోకకు, మనుషులకు, మాటలకు లొంగిపోక, బాధపడక, కృంగిపోక, నీ మాటలకు తండ్రి నేర్చుకుంటూ, మార్చుకుంటూ, అందరినీ ప్రేమిస్తూ, మమ్మల్ని తిట్టిన వారిని సైతము దీవించి అంత పరిపూర్ణమైన భక్తి మాకు నేర్పించమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి ప్రార్థిస్తూ నీ కరుణాస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ విన్న వాక్యం వాళ్ళ హృదయంలో ఫలింపచేయమని నాయన, మిగిలిన ఉన్నో రేపు ఒక దినముందు తండ్రి చక్కని విషయాలు మాకు నేర్పించమని ఈ రాత్రి తండ్రి వేళ విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరచుకొని మంచి నిద్రను బిడ్డలందరికీ దయచేయమని, నాకును నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యమును నడిపించి సత్యమందు ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. క్రీస్తునామమున అందరికీ వందనాలు, శుభాలు.